హాయ్ అండి, నమస్తే. ఈరోజు అయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మామిడికాయలు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయా? ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో రకరకాలుగా రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు మన కిచెన్లో మామిడికాయ పప్పు చేసి చూపిస్తాను. షార్ట్గా స్వీట్గా చూసేయండి. ఇక్కడ నేను మామిడికాయ పప్పుకి ఇక్కడ ఎర్రకంది పప్పు 1 కప్పు తీసుకుంటున్నాను. ఒకసారి కడిగి 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు వేసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఒక పావు టీ స్పూన్ పసుపు, ఊరికే కొంచెం పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుందాము. ఈ పప్పు అనేది నేను తీసుకున్నవి నానబెట్టకపోయినా సరే 3 విజిల్స్కి ఉడుకుతుందండి. మీరు పప్పును బట్టి చూసుకొని విజిల్స్ పెట్టుకోండి. పప్పు అయితే పెట్టేసుకున్నాం కదండి. ఇలా పెద్ద పెద్ద సైజు మామిడికాయ ముక్కలను కట్ చేశాను. ఒక గిన్నెలోకి వేసుకొని చాలా తక్కువగా వాటర్, ముక్కలు మునగకుండా వాటర్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు. ఒక 5 నిమిషాలు ఉడికితే మనకి మామిడికాయ అనేది మెత్తగా అవుతుంది. చూసారు కదండి, 3 విజిల్స్కి పప్పు చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. పోపు గింజలు అన్ని కలిసి ఒక 1.5 టీ స్పూన్ ఉన్నాయి. అలాగే ఎండుమిరపకాయలు కూడా. పోపుకి వచ్చి శనగపప్పు, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు 3-4 రకాలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఇలా ఉడికించుకున్న మామిడికాయ ముక్కల్ని పప్పులో వేసుకొని కలుపుకుందాము. పప్పులో వేసి కలుపుకున్న తర్వాత మనకి పప్పు అనేది పలచగా ఉండాలా, కొంచెం గట్టిగా ఉండాలా, ఎవరు తినేదాన్ని బట్టి అట్లా అడ్జస్ట్ చేసుకోండి వాటర్. నేనైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. నాకు ఈ వాటర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. పోపు రెడీ అయిపోయిందండి. ఇలా 2-3 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చాపచ్చా దంచుకొని వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద పీసెస్ లా క్యూబ్స్ లా కట్ చేశాను. ఉల్లిపాయ మనకి చక్కగా 80-90% ఫ్రై అయిపోవాలండి. ఇలా 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఎక్కడ ఇంతవరకు మనం సాల్ట్ యాడ్ చేయలేదండి. రుచికి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము. కొంచెం కారం వేసుకుందాం. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. కారం అనేది చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ. మనకైతే చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఈ మామిడికాయ ప్లస్ అలాగే పప్పు వేసేసుకొని ఉడికించుకుందాము. ఇంతేనండి, సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకొని సింపుల్గా మామిడికాయ పప్పు. మామిడికాయలు ఈ సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి కదా మనకి. ఎంతో టేస్ట్ సింపుల్గా మామిడికాయ పప్పును లంచ్ బాక్సెస్ కూడా ఈజీగా రెడీ చేసి పెట్టొచ్చు. ఇలా చక్కగా ఒక 2 పొంగుల్లా వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పును. మనకి ఇలా పప్పు అనేది మనకి ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది. సింపుల్గా స్వీట్గా షార్ట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసుకున్నామో మామిడికాయ పప్పు. మనం మామిడికాయ పీసెస్ కూడా అట్లాగే ఉన్నాయి, కొంచెం కూడా చిన్నగా అవ్వలేదు. ఎందుకంటే కుక్కర్లో వేసి ఉడికిచ్చామనుకోండి మెత్తగా పేస్ట్లా అయిపోద్ది, టేస్ట్ బాగోదు. ఇలా ముక్కలా తగులుతూ ఉంటేనే మామిడికాయ పప్పు టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఏం చేయాలి, లైక్ చేసి షేర్ చేసి, కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.